తెలంగాణ శాసనసభ రోజురోజుకు విలువలు కోల్పోతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్స్ ప్రజాస్వామ్యతంగా ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన విధంగా రేవంత్ అసభ్య పద్యాలతో దూషిస్తారని మండిపడ్డారు. స్పీకర్ సభను నడిపించే విధానం మర్చిపోయారని విమర్శించారు. ఒకే ప్రశ్నపై 2 గంటల పాటు మాట్లాడడం ఏ శాసనసభ చరిత్రలో లేదన్నారు. స్పీకర్ వైఖరి, ముఖ్యమంత్రి మాట్లాడిన భాష నిరసనగా అసెంబ్లీ వాకౌట్ చేస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయింది స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయారు. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాము. ప్రజల తరఫున మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు లేకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని విమర్శించారు. ప్రతి దానికి కమిషన్లు తీసుకుంటారని, అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. శాసనసభను సీఎల్పీ గాంధీ భవన్లా మార్చేస్తారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా అసెంబ్లీని గాంధీ భవన్లో నడిపిస్తారని, అసెంబ్లీలా కొనసాగిస్తే బాగుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అప్పుడే తామంతా సభలోకి వస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు ఇవ్వమంటూనే మరోవైపు బూతులు తిడతారని, ఇది కరెక్ట్ కాదన్నారు తలసాని. ఇక మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తలసాని గన్ పార్క్ వద్ద డిమాండ్ చేశారు. అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్ కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బా కొట్టడానికి వస్తాం ఆయనకి? 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా.
మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. శక్తికి స్వరూపం, భక్తికి నిలయం.